ఓం నమ శివాయ. శివబాబా స్మృతిలో ఉన్నారా? భారత్ మాతా శివశక్తి అవతార్. ఓం పితాశ్రీ బ్రహ్మబాబా వాణి. తేదీ 8/8/2026, పూర్వ తేదీ 11/6/2020. గారాబాల పిల్లలు, ఆదిలో ఏదైతే జరిగిందో అదే అంతిమ సమయంలో జరగడము ఆరంభమైంది. మీరు ఆదిలో ఎలాగున్నారో మళ్ళీ అదే విధంగా మారిపోండి. ఏ జ్ఞానము లేని విధంగా, ఏమీ తెలియనట్లుగా, తండ్రి వలె సంపూర్ణ అమాయకులుగా మధురంగా తయారు కావాలి. ఓం నమ శివాయ. చిన్ననాటి రోజులను మర్చిపోకండి. బాల్యపు రోజులు మళ్ళీ తిరిగి రావటము ఎప్పుడైనా జరిగిందా? లౌకిక ప్రపంచంలో ఎప్పుడైనా అలా జరిగిందా? లౌకిక ప్రపంచంలో ఒక చిన్నారి పెరిగి పెద్దగా మారి వృద్ధాప్యానికి చేరుకున్నప్పుడు మళ్ళీ చిన్న పిల్లవాడిలా మారిపోతారు అంటే అతడికి పసిపాప యొక్క సంస్కారాలు తిరిగి తయారవుతాయి. ఎందుకంటే తదుపరి జన్మలోకి వెళ్లే ముందు ఆత్మలోని సంస్కారాలు తిరిగి ఉద్భవించి మళ్ళీ పసిపాప వలె జన్మిస్తారు. లౌకిక ప్రపంచంలో ఇది ఎంతో సుందరమైన చక్రము. చిన్నపిల్లవాడు ఎంతో అమాయకంగా, ప్రియంగా, నిరహంకారిగా ఉంటారు. పిల్లలు దేవుడితో సమానమని లోకంలో అంటారు కదా. కానీ అతని జీవిత ప్రయాణం మొదలై నెమ్మదిగా పెద్దదిగా అయ్యే కొద్దీ దేహాభిమానం ప్రవేశిస్తుంది. మనస్సులో అహంభావం వచ్చి అహంకారంతో తనే ఈ లోకానికి రాజునని భావించడం మొదలు పెడతాడు. అయితే వయస్సు పైబడి దశ దిగజారుతున్న కొద్దీ, వానప్రస్థానికి చేరుకుంటున్న కొద్దీ, శరీరము ముసలిదైనప్పుడు ఆత్మ నెమ్మదిగా మళ్ళీ అదే బాల్య దశలోకి చేరుకుంటుంది. పవిత్రంగా అమాయకమైన పసిపాపలా మారుతుంది. ఎందుకంటే తదుపరి జన్మకు సంబంధించిన సంస్కారాలు ముందుగానే ఈ జన్మలోనే తిరిగి ఉద్భవించాలి కదా. అప్పుడే తదుపరి జన్మ లభిస్తుంది. శరీరం విడిచే సమయం దగ్గర పడినప్పుడు మనిషి పూర్తిగా చిన్న పిల్లవాడిలా మారిపోతారు. చిన్న చిన్న విషయాలకే అలకబోనుతారు. అవును కదా. వృద్ధులైనప్పుడు ఈ విషయాన్ని మీరు గమనించి చూడండి. వారు వికారాలకు అతీతంగా మారిపోతారు. తదుపరి జన్మలో మళ్ళీ పసిపాపగా జన్మిస్తారు. కాబట్టి ఆ సంస్కారాలు ఎక్కడ ఉద్భవించాయి? ఈ జన్మలోనే ఉద్భవిస్తాయి. మరి ఈ షూటింగ్ ఎక్కడ జరిగింది? సంగమ యుగంలో జరిగింది. ఎలా జరిగింది? ఇప్పుడు చూడండి. సాకారంలో ఎంతో అమూల్యమైన పాలన లభించినప్పుడు చాలా బాగుండేది. అందరూ ఎంతో అమాయకమైన దివ్యమైన పిల్లలుగా జన్మించారు. ఆ సమయంలో మేము కూడా ఉన్నంత వరకు పిల్లలందరూ ఎంతో ప్రియంగా, అమాయకంగా ఉండేవారు. తండ్రి కూడా మధురమైన వారే, పిల్లలు కూడా మధురమైన వారే. మేము వెళ్ళిపోగానే రాజ్యం మళ్ళీ పిల్లల చేతుల్లోకి వెళ్ళిపోయింది. సేవ యొక్క వృద్ధి కూడా చాలా జరిగింది. సేవ కూడా విస్తరించింది. కానీ ఆత్మిక స్థితి మాత్రం ఊగిసలాడటం, పతనం అవ్వడం మొదలైంది. సేవ పెరిగింది, బాగానే జరిగింది. కానీ ఎంత తీవ్రమైన వేగంతో జరగాలో అంతగా సేవ జరగలేదు. ఇప్పుడు ఏమైంది? మళ్ళీ ఉన్నట్లుండి ఎక్కడికి వచ్చేశారు? ఆదినే అంతముగా మార్చే ఘట్టానికి వచ్చారు. అంటే వానప్రస్థులుగా సంపూర్ణ వృద్ధులుగా మారిన తర్వాత మళ్ళీ చిన్ననాటి వచ్చేసాయి కదా. చిన్ననాటి రోజులు గుర్తుకొచ్చాయా? ఆ బాల్యపు రోజులు తిరిగి వచ్చాయి. ఇప్పుడు మళ్ళీ చిన్నతనం మీకు వచ్చేసింది. ఏ చిన్నతనం? అంతిమ సమయం యొక్క చిన్నతనం వచ్చేసింది. ఆదిలోని బాల్యం గతించింది. కానీ ఇప్పుడు అంతిమ బాల్యము, అంతిమ సమయము వచ్చేసింది. ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? ఇప్పుడు ఇంటికి తీసుకువెళ్ళే బాల్యం వచ్చేసింది. అంటే ఇప్పుడు మీ సంస్కారాలను అమాయకంగా, ప్రియంగా, మధురంగా మలుచుకోవాలి. ఏ జ్ఞానము లేనట్లుగా, ఏదీ తెలియనట్లుగా సంపూర్ణ మధురంగా తయారు కావాలి. మరి పిల్లలైన మీరు అలా ఉన్నారా? ఒకసారి పరిశీలన చేసుకోండి. తండ్రికి ఎలాంటి పిల్లలంటే ఇష్టము? ఆరంభంలో కూడా ఎలాంటి పిల్లలు ఇష్టంగా ఉండేవారు? సంపూర్ణ మధురంగా ఉండేవారు. చిన్న చిన్న పిల్లలు, గారాబాల పిల్లలు ఇష్టంగా ఉండేవారు. ఓ ప్రియమైన అమాయకులైన పిల్లలు, అంతిమ సమయంలో కూడా మీరు అదే విధంగా అమాయకంగా ఉండాలి. శరీరం పెద్దదిగా ఉన్నప్పటికీ సంస్కారాలు మాత్రం ఎలా ఉండాలి? అమాయకుడైన తండ్రికి ఎలాంటి పిల్లలు ఉంటారు? అమాయకమైన పిల్లలే ఉంటారు. మరి ఇప్పుడు కొనసాగుతున్నది ఏ బాల్యము? అంతిమ సమయంలోని బాల్యం కొనసాగుతోంది. వృద్ధాప్యంలోని బాల్యం వచ్చేసింది. ఇంటికి వెళ్ళే సమయం యొక్క బాల్యం వచ్చేసింది. సత్యయుగానికి వెళ్ళే బాల్యం వచ్చేసింది. ఈ సంస్కారాలు ఇప్పుడు ఉద్భవిస్తాయి. ఇప్పుడు ఎంతో బాగుంటుంది. అపారమైన సంతోషం లభిస్తుంది. ఎంతో ఆనందం కలుగుతుంది. స్మృతి చేయడంలో మనసు ఎంతగానో పులకిస్తుంది. అందుకే ఏం చేయాలి? ఎంతో ప్రేమతో హృదయపూర్వకంగా కూర్చొని, నా బాబా నా తోడుగా నా పక్కన కూర్చోండి, నేను మిమ్మల్ని చూస్తూ ఉంటాను అని అడగాలి. తండ్రి పైన అంతటి ప్రేమ ఉండాలి.
ఆ ప్రేమలో కళ్ళ నుంచి నీళ్లు తిరగాలి. బాబాతో అంతటి ప్రేమను ఉంచాలి. నా బాబా, నేను మిమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాను. నేను ఎలా ఉన్నానో అలా అమాయకుడిగాను మంచివాడిగాను ఏది ఏమైనప్పటికీ బాబా, నేను మీ వారినే, నేను మీ వారిగానే ఉంటాను, మీ వారిగానే ఉన్నాను, ఇక భవిష్యత్తులో కూడా మీ వారిగానే ఉంటాను. నేను ఒకవేళ ఊగిసలాడితే నన్నెవరు చూసుకుంటారు బాబా? మీరున్నారు కదా. ఈ విధంగా కూర్చొని మీరు బాబాతో సంభాషించాలి. బాబా, చూడండి, నాకు యోగం కుదరడం లేదు, కానీ మీరే నన్ను స్మృతి చేసుకోండి. బాబా, మీరే నన్ను యోగంలో జత చేసుకోండి. బాబా, మీరే నన్ను గుర్తు చేసుకోండి కదా అని ఈ విధంగా కూర్చొని పరమాత్మతో మాట్లాడాలి. విషయం ఒకటే, మీరు బాబాను స్మృతి చేసినా లేదా బాబా మిమ్మల్ని స్మృతి చేసినా ఏదైనా కూడా ఒకటే. కానీ మీరు కూర్చొని ఎంతో ప్రేమతో బాబా, మీరే నన్ను స్మరించుకోండి అని చెప్పినప్పుడు బాబా ఏమని సమాధానం చెప్తారు? చూడండి, నీవు నా గారాబాల బిడ్డవు, తాను స్మృతి చేయలేకపోవడం వల్లనే నన్నే స్మృతి చేయమని అడుగుతోంది అని బాబా అనుకుంటారు. అవును కదా, ఎందుకంటే ఇలా చెప్పడంలో కూడా స్మృతి ఇమిడి ఉంది. ఆ పాప ఏమని అంటున్నది? బాబా, మీరే నన్ను స్మృతి చేయండి అని అడుగుతోంది. మరి ఇక్కడ ఆ పాప ఎవరిని గుర్తు చేసుకుంటున్నారు? బాబానే గుర్తు చేసుకుంటున్నారు కదా. కాబట్టి తండ్రి మనల్ని గుర్తు చేసుకునేంత ప్రియంగా, అంత మధురంగా మనం తయారు కావాలి. నా బాబా నన్ను గుర్తు చేసుకోవాలి అనేంత ప్రియంగా మారాలి. నేను ఎంతటి భాగ్యశాలి ఆత్మను, నా భాగ్యాన్ని లిఖించే భగవంతుడే నాకు లభించారు. మరి నా భాగ్యము ఎంత శ్రేష్టమైనది, నేను ఎంతటి మహానాత్మను. మరి ఇప్పుడు ఏమని చెప్పాలి? బాబా, మీరు నన్ను చూస్తూ ఉండండి, నా సంరక్షణ బాధ్యత మీరే చూసుకోండి. నేను ఎక్కడైనా అటు ఇటు పొరపాటుగా వెళ్తుంటే నన్ను పట్టుకొని లాగి సరైన మార్గంలోకి తీసుకురండి. నేను మీ యొక్క చిన్నారి పసిపాపను కదా, మీరే నా తండ్రి అని చెప్పాలి. ఈ విధంగా ఉండటమే అమాయకమైన ప్రేమకు గుర్తు, అమాయకమైన తండ్రికి చెందిన అమాయకులైన పిల్లలకు గుర్తు. మరి బాబా కూడా ఎంతో మధురమైన వారు. సోదరులారా, బాబా చాలా ప్రియమైన వారు. ఇంకేమైనా అడగాల? పిల్లలు అడిగారు. పిల్లలందరూ బాబా సందేశం కోసం ఎదురు చూస్తున్నారు. బాబా తెలియచేస్తున్నారు. సందేశమా? చూడండి పిల్లలు, స్థితి ఎలా ఉంది? పిల్లలు ఎప్పుడు కూడా బాబా, ఇప్పుడు నాకు యోగం కుదరడం లేదు అని అంటూ ఉంటారు. అప్పుడు తండ్రి ఆ పిల్లలతో ఏమని చెప్తారు? ముందు యోగం అనే పదాన్ని తీసివేయండి. యోగమని ఎందుకంటారు? యోగం చేయమని ఎవరు చెప్పారు? మీరు మీ లౌకిక సంతానాన్ని ఏ విధంగా గుర్తు చేసుకుంటారు? యోగం అనే పదాన్ని తీసివేసి కేవలము స్మృతి లేదా స్మరణ అని మాత్రమే అనుకోవాలి. స్మృతి అనే పదం మనసులోకి రాగానే స్మృతి దానంతట అదే వచ్చేస్తుంది. చూడండి, ఏం చేయాలి? ఏ పని చేస్తున్నప్పటికీ వెంటనే తండ్రి గుర్తుకు రాగానే ఒక నిమిషం పాటు అలా కూర్చొని ఎంతో ప్రేమపూర్వకంగా స్మృతి చేయాలి. బాబా, పదండి, నాతో నడవండి, ఇలాంటి సేవలు చేయాల్సి ఉంది, ఇద్దరం కలిసి చేద్దాం అని చెప్పాలి. ఎవరైనా తమ వ్యాపార భాగస్వామిని మరిచిపోతారా? మీరు వ్యాపారంలో ఉన్నా, గృహస్థంలో ఉన్నా, ఎక్కడ ఉన్నప్పటికీ ఒకవేళ మీ వ్యాపారంలో భాగస్వామి ఉంటే వారి యొక్క జ్ఞాపకము మీ మనసు నుంచి చెరిగిపోతుందా? ప్రతి ఖాతాలోనూ వారి పేరు ఉంటుంది, ప్రతి విషయంలోనూ వారి భాగస్వామ్యం ఉంటుంది. అలాంటప్పుడు ఒక భాగస్వామి మరొకరిని ఎప్పుడైనా మర్చిపోగలుగుతారా? ఇప్పుడు గృహస్థ విషయానికి వద్దాం. ఒక లౌకిక భర్త తన లౌకిక భార్యను ఎప్పుడైనా మర్చిపోతారా? ఒకవేళ వారి మధ్య అభిప్రాయ భేదాలు వచ్చి గొడవలు జరిగినా కూడా వారు ఒకరినొకరు మర్చిపోరు కదా. ఎవరో ఒకరి వదిలేసి వెళ్ళిపోయినా సరే మర్చిపోరు. అలాంటి సందర్భంలో ఇంకా ఎక్కువగా గుర్తుకొస్తారు. మరి బాబా పిల్లలకు ఏం చెప్పాలనుకుంటున్నారు? మీకు దుఃఖాన్ని ఇచ్చేవారిని మీరు ఎంతగా గుర్తు చేసుకుంటారు, కానీ మిమ్మల్ని ఎంతో ప్రేమించి సుఖాన్ని ఇచ్చే తండ్రిని మాత్రం మర్చిపోతున్నారు. అంటే తండ్రిని మీరు మీ భాగస్వామిగా చేసుకోలేదు. మర్చిపోవడం అంటే ఏమిటి? తండ్రిని మీరు ఇప్పటి వరకు మీ హృదయపూర్వక భాగస్వామిగా చేసుకోలేదని దీనివల్ల నిరూపణ జరుగుతోంది. తండ్రికి ఏం కావాలి? హృదయం కావాలి. దిలారామునికి విశాలమైన హృదయం ఉన్న పిల్లలు కావాలి. చిన్న మనసు గలవారిని వారేం చేసుకుంటారు? అలాంటి పిల్లల యొక్క మనసు చిన్నగా ఉంటుంది. అది ఇప్పటికే ఏదో ఒక చోట చిక్కుకొని ఉండి ఉంటుంది. అలాంటప్పుడు ఇక పరమాత్మతో ఏ విధంగా జతలో ఉంటారు? బాబాపై ఏ విధంగా మనసును నిలుపుతారు? మాకు ఎలాంటి హృదయం ఉన్నవారు కావాలి? విశాల హృదయం ఉన్నవారు కావాలి. ఎందుకంటే తండ్రి సాగరుడు. హృదయంలో ఒకే ఒక నా బాబా ఫోటో మాత్రమే ఉండాలి. కానీ అక్కడక్కడ పిల్లల హృదయాలు చూస్తే అనేకుల యొక్క ఫోటోలు దాగి ఉన్నాయి. బాబా ఆ ఫోటోల వెనక దాక్కుని ఉంటారు. బాబా అందరి హృదయాల్లోనూ తిరుగుతూ ఉంటారు. పిల్లల నోటితో బాబా బాబా అని అంటున్నారు,
కానీ హృదయంలో మాత్రము వేరే ఎవరినో కూర్చోబెట్టుకున్నారని బాబా తెలుసుకుంటున్నారు. అవును, అంతా చూస్తున్నారు. వతనంలో ఒక్కొక్క బిడ్డ చార్టును తెరిచి మరీ చూస్తున్నారు. మాట మాత్రంగా ఏమంటున్నారు, మరి హృదయంలో లెక్కలేనన్ని ఫోటోలు ఎలా దాగి ఉన్నాయి అని బాబా చూస్తున్నారు. నేను బాబాను పిల్లల హృదయంలో వెతకడానికి వెళ్ళినప్పుడు వారు ఎక్కడో ఒక చోట ఎవరిదో ఒక ఫోటో వెనుక దాక్కుని ఉంటారు. దుఃఖం కలిగినప్పుడు బాబా యొక్క ఫోటో మాత్రమే ఎదురుగా వస్తుంది. మరి సుఖము లభించినప్పుడు ఏం జరుగుతుంది? ఇతరుల ఫోటోలు బయటకు వస్తూనే ఉంటాయి. కానీ దుఃఖంలో మాత్రము కేవలము నా బాబాయే ఆ ఒక్కరే గుర్తుకు వస్తారు. కానీ తండ్రి మాత్రం ఏమంటారు? ఆ తర్వాత కూడా పిల్లలు సుఖంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి అని ఆశీర్వదిస్తారు. ఎందుకంటే ఆయన తండ్రి కదా. తండ్రి ఎప్పుడైనా స్వార్థపరుడుగా మారగలుగుతారా? పిల్లలు మారవచ్చు, కానీ తండ్రి ఎప్పుడైనా ఆ విధంగా మారగలుగుతారా? తండ్రి ఎప్పటికైనా తండ్రిలాగే ఉంటారు. చూడండి, లౌకిక ప్రపంచంలో కూడా ఒక బిడ్డ తన తండ్రి దగ్గరకు ఎప్పుడు వెళ్తారు? ఒకటో రెండో అణాలు తీసుకోవాల్సి వచ్చినప్పుడే తండ్రి దగ్గరకు వెళ్తారు. మా కాలంలో అణాలు చెల్లుబాటులో ఉండేవి. ఒక అనా, 2 అణాలు, 1 పైసా, 2 పైసలు, ఒకటో రెండో అణాలు తీసుకోవాల్సి వచ్చినప్పుడు బాబా మాకు డబ్బులు ఇవ్వండి అని తండ్రి దగ్గరికి వెళ్ళి అడుగుతారు. డబ్బులు దొరకగానే పదండి సోదరా అని స్నేహితులతో కలిసి తిరగడానికి వెళ్తారు. అవును కదా. ఇప్పుడు డబ్బు దొరికింది, ఇక పూర్తి మజా సుఖంలోనే ఉంటుంది. జేబులో ఒకటో రెండో అణాలు ఉన్నాయి, ఇక తిరిగేయండి. అది ఖర్చయిపోగానే బాబా అయిపోయాయి, ఇవ్వండి అని అడుగుతారు. పిల్లల ఇలాంటి పద్ధతులను చూస్తే తండ్రికి నవ్వు కూడా వస్తుంది. ఈనాటి ప్రపంచంలో పిల్లలను చూస్తే పిల్లలు ఎలాంటి ఆలోచనలతో ఉన్నారు? ఈ విశ్వమంతటిలోనూ స్వార్థం లేకుండా పిల్లలను స్మరించి వారసత్వాన్ని ఇచ్చేది ఒక మన తండ్రి మాత్రమే. లేకపోతే మీరే చూడండి, అందరికీ ఏం కావాలి? గుడికి వెళ్ళినా ఏమని అడుగుతారు? భగవంతుడా ఇది నాకు ఇవ్వండి, పెద్ద కారునివ్వండి, కొంచెం డబ్బునివ్వండి, వీరు నన్ను ప్రేమించడం లేదు, బాబా నాకు కేవలం మీరు మాత్రమే కావాలి అని అడుగుతారు. వాస్తవంగా ఇలాంటి వారు ప్రేమించడం లేదు. ఇలాంటి వారు తండ్రిని ప్రేమించడం లేదు. బాబా నాకు మీరు మాత్రమే కావాలి, నాకు ఇంకేమీ వద్దు అని ఇప్పటి వరకు ఎవరైనా చెప్పారా? కొందరు పిల్లలు అదే విధంగా అంటారు, బాబా నాకు మీరు మాత్రమే కావాలని మేము చెప్తున్నామని చెప్తారు. కానీ సోదరులారా, అంతా సంపూర్ణంగా పరిపూర్ణంగా ఉన్నప్పుడు బాబా నాకు మీరే కావాలి అని చెప్తుంటారు. కానీ ఏదీ లేనటువంటి సమయంలో కూడా బాబా నాకు కేవలం మీరు మాత్రమే కావాలి, మీరు తప్ప నాకు ఇంకేమీ వద్దు అనే మాటలు చెప్పినప్పుడే, అలా మనసులో ఆలోచనలు వచ్చినప్పుడే వారిని శ్రేష్టమైన పురుషార్థిగా బాబా అంగీకరిస్తారు. అన్ని రకాలుగా పరిపూర్ణంగా ఉండి సద్వినియోగంలో ఉన్నప్పుడు ఎవరైనా మాట మాత్రంగా బాబా మీరే కావాలి అని అంటారు. కానీ అద్దం మీద దుమ్ము పడితే మసకబారుతుంది. కానీ శరీరం నుంచి వేరై ఆత్మిక స్థితిలోకి వెళ్ళగానే ఆ అద్దం పూర్తిగా స్వచ్ఛంగా మారుతుంది. వతనంలో అందరి లెక్కాచారాలను చూడటంలో ఎంతో ఆనందం కలుగుతుంది, చాలా బాగుంటుంది. కానీ ఎంతో దుఃఖం కూడా కలుగుతుంది. దుఃఖం అంటే లౌకికమైన దుఃఖం కాదు. పిల్లలకు ఇంతగా అర్థం చేయిస్తున్నప్పటికీ వారు ఇంకా నిర్లక్ష్యము, అదేవిధంగా పొరపాట్లను చేస్తున్నారే అనే దుఃఖం కలుగుతుంది. ఇప్పుడు చూడండి, పిల్లలు తండ్రి వేసిన ఈ ప్రణాళికలో ఎలాంటి ఎంపిక జరుగుతోందో, ఎలాంటి అనన్యమైన పిల్లలు వెలుగులోకి వస్తారో చూడండి. మేము ఇన్నాళ్లుగా ఈ రత్నాన్ని వెతుకుతున్నామో, ఇప్పుడు తండ్రి ఎండుగడ్డిలోంచి చెత్త చెదారం నుంచి ఆ రత్నాన్ని బయటకు తీస్తున్నారు. ఆ ఎండుగడ్డిని ఏం చేస్తారు? పక్కన పెట్టేస్తారు. ఒక చిన్న డబ్బాలో కొంచెము గడ్డిని వేసి దానిపైన రత్నాన్ని ఉంచినప్పుడు అది ఎంతో సుందరంగా కనిపిస్తుంది. ఆ రత్నం కారణంగా ఆ గడ్డికి కూడా విలువ వస్తుంది, ఆ డబ్బాకి కూడా విలువ పెరుగుతుంది. అంతే కదా. ఒక అందమైన డబ్బాలో కొద్దిగా గడ్డిని వేసి దానిపైన రత్నాన్ని ఉంచినప్పుడు ఆ గడ్డికి ఎంతో విలువ లభిస్తుంది. కానీ ఆ విలువ అందులో రత్నం ఉన్నంత వరకే. ఆ డబ్బాల నుంచి రత్నాన్ని తీసివేయగానే ఆ డబ్బాకు గాని ఆ గడ్డికి గాని ఎందుకు పనికిరావు. కానీ ఆ గడ్డి మాత్రం ఏమనుకుంటుంది? నా విలువ కోట్లల్లో ఉంది అని అనుకుంటుంది. ఆ రత్నం ఉన్నంత వరకే తన విలువ అనే నిజం దానికి తెలియదు. కాబట్టి ఆ రత్నము వేరు చేసినప్పుడు ఆ రత్నమే బయటపడి హీరోగా మారుతుంది. ఈ విశ్వమంతటికి ముఖ్యమైన నటుడిగా, దర్శకుడిగా మారిపోతుంది. కానీ ఇప్పుడు ఆ రత్నము అనేకమైన ఇతర రత్నాలను బయటకు తీస్తుంది. అందుకే బాబాను స్వయంభూ అని అంటారు. తనను తాను సాక్షాత్తు రచించుకున్నారు. అదేవిధంగా తనను తాను తయారు చేసుకునేవారు, తనలో తానే మొలకెత్తేవారు. ఏ విత్తనమైనా తనంతట తానుగా మొలకెత్తుతుందా? ఆ మట్టిని పదునుగా చేసినప్పుడే అది మొలకెత్తుతుంది. కానీ మన బాబా స్వయంభూ, తనను తానే సృష్టించుకుంటారు, తనను తానే సిద్ధం చేసుకుంటారు. ఈ పతితమైన సృష్టిపై తన పిల్లల కోసం స్వయంగా ఈ భూమిపైకి అవతరిస్తారు. మరి ఆ స్వయంభూకి
ఏదైనా అసాధ్యమనేది ఉంటుందా? ఉండదు కదా. అయితే కొందరు పిల్లలు మేము తండ్రిని ప్రత్యక్షం చేస్తామని భావిస్తుంటారు. వారు మంచి ఆలోచన చేస్తున్నారు, వారిని తప్పు అని చెప్పడం లేదు. తండ్రే మిమ్మల్ని ప్రత్యక్షం చేస్తున్నారు అని బాబా చెప్తున్నారు. ఆ స్వయంభూని, ఆ సర్వశక్తివంతుడైన పరమాత్మను ప్రత్యక్షం చేసే ధైర్యము మనకు ఉన్నదా? ఉంటుందా? ఉండదు కదా. ఆయన అనుకున్నప్పుడే తనంతట తానే ఈ విశ్వం యొక్క సమక్షంలోకి వస్తారు. ఎన్ని సంవత్సరాల కాలం గడిచింది. గుప్త వేషంలో సాధారణ వేషాన్ని ధరించి భగవంతుడు ఈ ధరపైకి వచ్చినప్పుడు ఆయనను ఎవరూ గుర్తించలేకపోయారు. ఒకవేళ తండ్రి యొక్క పాత్ర గుప్తంగా సాగకపోతే ఈ విధంగా విశ్వ మహారాజులుగా ఎలా తయారవుతారు? ఈ గాథ ఎలా తయారయ్యేది? తండ్రిని గుర్తించడంలో ఒకవేళ ఆయన ఏదో విరాట రూపాన్ని ధరించి పెద్ద స్వరూపాన్ని చూపిస్తే ఈ విశ్వం మొత్తం వెంటనే అంగీకరిస్తుంది, గుర్తిస్తుంది. అందులో గొప్పదనం ఏముంటుంది? ఎంతో సాధారణమైన శరీరంలో ఉన్న తండ్రిని గుర్తించడమే అసలైన గొప్పదనం. అందుకే భక్తి మార్గంలో ఏమని చెప్పేవారు? భక్తి మార్గంలో నేను పెద్ద పెద్ద గీతా శాస్త్రాలను చదివాను, కుక్కలలో, పిల్లులలో అన్నింటిలోనూ భగవంతుడే ఉంటారని అక్కడ చెప్పేవారు. మీ గుమ్మం ముందుకు ఎవరైనా వస్తే వారిని ఖాళీ చేతులతో తిరిగి పంపకండి అని కూడా అంటుండేవారు. ఎవరిలోనైనా భగవంతుడు ఉండి ఉండవచ్చు, భగవంతుడు ఏ రూపంలోనైనా రావచ్చు అనేంత పెద్ద గందరగోళంలో పడేశారు. అందుకే ఆయనను సర్వవ్యాపి అని అనడం ప్రారంభించారు. అందరిలోనూ భగవంతుని చూడటం మొదలుపెట్టారు. ఏ రూపంలోనైనా భగవంతుడు రావచ్చు అనే ఈ షూటింగ్ కేవలం సంగమ యుగంలోనే జరిగింది. ఎందుకంటే తండ్రి ఎంతో సాధారణమైన శరీరాన్ని స్వీకరించారు. తండ్రి ఏమన్నారంటే, తండ్రి పిల్లల ద్వారా సేవ చేయించగలరు, తండ్రి పిల్లలలోకి వచ్చి మాట్లాడగలరు, బాబా వచ్చి మాట్లాడించగలరు. కానీ దాని అర్థాన్ని లోకంలో సర్వవ్యాపి అనే రూపంలో తీసేసుకున్నారు. అందరిలోనూ నువ్వే ఉన్నావు అని అందరిలోనూ భగవంతుణ్ణి చూడటం మొదలుపెట్టారు. ప్రకృతిని కూడా పరమాత్మగా, మన ప్రియమైన మధురమైన ప్రకృతిని కూడా మన ప్రియమైన మధురమైన బాబాని రచించారు. వారే రచయిత. కానీ అందరిలోనూ ఆయనే ఉన్నారనేది మాత్రము నిజం కాదు. ఒక సూర్యుడు రోజు ఉదయిస్తారు, తన పని తను చేస్తాడు, తన వెలుగునంతటిని నలువైపులా వ్యాపింపచేసి సాయంత్రం అయ్యేసరికి ఆ వెలుగును సమాప్తం చేసుకుంటారు. ఈ భూమి అనే మండపానికి సూర్య చంద్రులు దీపాలు లాంటివి. ఇవి విశ్వములో ఈ ప్రకృతి శరీర నిర్వహణకు ఈ విశ్వంలో ఈ ప్రకృతి శరీర నిర్వహణకు నిమిత్తమవుతాయి. ఇప్పుడు సూర్యుడి యొక్క కిరణము వేరు, సూర్యుడు వేరు. కిరణాన్ని సూర్యుడు అని గాని, సూర్యుని కిరణం అని గాని చెప్పలేం కదా. కిరణములోనే సూర్యుడు ఉన్నాడు, సూర్యుడిలోనే కిరణం ఉంది అని చెప్పగలుగుతామా? చెప్పలేము. ఆ రెండు ఒకదానికొకటి ఎంతో ముడిపడి ఉన్నాయి. ఎంతగా ముడిపడి ఉన్నాయంటే ఒకదానికొకటి లేకుండా వాటి యొక్క ఉనికి లేదు. కానీ అయినా సరే సూర్యుడిని వేరుగా, కిరణాన్ని వేరుగా చూపిస్తాం కదా. సూర్యుని నుంచే కిరణాలు వెలువడతాయి. అలాగే పరమాత్మ నుంచే ఆత్మలు, పిల్లలు వెలువడతారు. ఆయన అందరికీ జన్మదాత. సోదరులారా, ఎప్పుడైనా బిడ్డను తండ్రిగా గాని, తండ్రిని బిడ్డగా గాని పిలవగలమా? ఒక బిడ్డ వెళ్ళి తండ్రిలో లీనమయ్యిపోయారు అని చెప్పగలుగుతామా? కానీ లౌకిక ప్రపంచంలోనే ఇది కుదరనప్పుడు ఇక ఈ పారలౌకిక తండ్రి విషయంలో ఈ నియమం ఎలా వర్తిస్తుంది? ఎలా సాధ్యమవుతుంది? తండ్రి ఎప్పటికీ తండ్రిగానే ఉంటారు, పిల్లలు ఎప్పటికీ పిల్లలుగానే ఉంటారు. కానీ శక్తులు ఏవైతే ఉంటాయో లౌకిక ప్రపంచంలో తండ్రి తాతల గుణాలు బిడ్డలోకి వచ్చేస్తాయి అని అంటూ ఉంటారు కదా. కానీ ఆ బిడ్డ చెడు సాంగత్యంలోకి వెళ్ళినప్పుడు తన తండ్రి తాత గుణాలను మర్చిపోతారు. అలాగే మనం అందరం కూడా ఆ ప్రియమైన పరమాత్మ యొక్క పిల్లలమే. కానీ 84 జన్మల చక్రంలోకి వస్తూ సంఘదోషంలోకి వచ్చినప్పుడు తమలోని సుఖము, శాంతి, ప్రేమ, ఆనందము, పవిత్రత అనే గుణాలన్నింటినీ మరిచిపోతారు. రత్నం మీద మట్టి పేరుకపోతే పైన మట్టి మాత్రమే కనిపిస్తుంది, రత్నం కనిపించదు. కానీ వాస్తవానికి చూస్తే అది రత్నమే. ఆ మట్టిని శుభ్రం చేయగానే రత్నం యొక్క మెరుపు ఎంతో సుందరంగా ప్రకాశిస్తుంది. అలాగే మన మధురమైన బాబా మనకు తండ్రి అవుతారు, అదేవిధంగా తాతగా కూడా అవుతారు. వారు సుఖ సాగరుడు, ప్రేమ సాగరుడు, ఆనంద సాగరుడు, పవిత్రతా సాగరుడు, శాంతి సాగరుడు, సర్వ గుణాల సాగరుడు. మరి మనం ఎవరేమి? ఆ గుణాల యొక్క స్వరూపలము. ఇప్పుడు మనలోకి వచ్చిన ఈ చెడులన్నీ అవగుణాలు మాత్రమే. సంఘదోషంలోకి రావడం వల్ల పిల్లలందరూ తమ స్వరూపాన్ని మర్చిపోయారు, తమ గుణాలను మర్చిపోయారు. కాబట్టి మళ్ళీ వాటిని గుర్తు చేసుకొని తండ్రి ప్రేమ ధారల కింద ప్రశాంతంగా కూర్చొని ఆ ఒక్క తండ్రినే స్మృతి చేస్తే మనలోని మెరుపు పెరుగుతూ పోతుంది. మనం అందరము ఆ రత్నం యొక్క కాంతి పుంజాలము. గుణాల యొక్క మెరుపు నలువైపులా వ్యాపిస్తుంది. ఆ ప్రకాశము నలువైపులా విస్తరించి అందరికీ సుఖాన్ని, శాంతిని, శీతలమైన ఛాయను అందిస్తుంది. నేను ఆత్మను, వారు నా బాబా. అంతిమంగా చెప్పే పాఠం ఇదే.
ఓం అంటే ఏమిటి? మొదటిది కూడా ఇదే, చివరిది కూడా ఇదే, అవును కదా? చూడండి, పూర్వం ప్రతి చోట ఓంకార ఉచ్చారణ జరిగేది. అప్పట్లో ఈ బ్యాడ్జీలేవి ఉండేవి కావు కదా, వీటిపైన కూడా ఓం అని రాయించేవారు. ఇక్కడ పాఠశాల దుస్తులపై కూడా ఓం అని ఉండేది. ఇంట్లో కూడా ఓం అనే అక్షరాలు ఉండేవి. సాకారంలో ఉన్న నాటి రోజులు ఎంతో మధురంగా ఉండేవి. ఆ రోజులు ఎంత ప్రియమైనవో ఈ రోజులు కూడా అంతే ప్రియమైనవి. బాబా మునుపు కూడా తోడుగా ఉన్నారు, బాబా ఇప్పుడు కూడా తోడుగానే ఉన్నారు. సరైన పిల్లలు, సరే పిల్లలందరికీ చెప్పండి, కంగారు పడాల్సిన అవసరమే లేదు. ఎక్కువగా ఆలోచిస్తేనే కంగారు పెరిగిపోతుంది. ఇప్పుడు నాకు ఏ జ్ఞానము తెలియదు అని అనుకోవాలి. నేను ఆత్మను, నా బాబా ఉన్నారు, అంతే. అలాగే ఇది సృష్టి చక్రము. ఇప్పుడు నేను సత్యయుగానికి వెళ్ళాలి. నేను ఫరిస్తాగా మారాలి. పరంధామములో బిందువుగా మారి బాబాకు అంటుకొని ఉండాలి. పరంధామము నుంచి సత్యయుగానికి దేవతగా రావాలి. ఈ మాత్రము జ్ఞానం సరిపోతుంది. ఎక్కువ జ్ఞాన విస్తారంలోకి వెళ్ళకండి. విస్తారం చాలా ఎక్కువైపోయింది. ఇప్పటి వరకు బాబా జ్ఞానాన్ని విస్తరింపచేశారు కదా, మధువనంలో జ్ఞానమంతా విస్తరించింది. ఎక్కువ జ్ఞాన విస్తారంలోకి వెళ్ళకండి. విస్తారం చాలా ఎక్కువైపోయింది. ఇప్పటి వరకు బాబా జ్ఞానాన్ని విస్తరింపచేశారు కదా, మధువనంలో జ్ఞానమంతా విస్తరించింది. ఇప్పుడు ఆ జ్ఞానానంతటిని సంగ్రహించాలి. రత్నాన్ని మాత్రమే ఏరుకోవాలి. ఒకవేళ ఎక్కువగా విస్తారంలోకి వెళితే దిగులు కలుగుతుంది, ఆవలింతలు వస్తాయి. చివరకు దాసిగా దాసుడుగా మారిపోతారు. సమగ్ర స్వరూపం, సమగ్ర జ్ఞానం అంటే ఇదే. ఒకటి నేను, మరొకటి నా బాబా, ఇంతే. ఇదే అత్యంత శ్రేష్టమైన యోగము. ఇదే అసలైన స్మృతి. మీ భాగస్వామిని నిరంతరం గుర్తుంచుకోండి. ఎప్పుడు మర్చిపోకండి, గుర్తు చేసుకోండి. నా భాగస్వామి ఎవరు అని మీరు గర్వపడండి. వారే యజమాని, నేను కేవలం నిమిత్త మాత్రుణ్ణి. నిమిత్తంగా ఉండి ఈ కార్యాన్ని చేస్తున్నాను. అక్కడక్కడ నోటి నుంచి గాని మనసు ద్వారా గాని నేనే యజమానిని అనే భావన రావడం వల్ల ఈ నిమిత్త భావాన్ని మరిచిపోయి టెన్షన్లోకి వస్తారు. బుద్ధి భ్రమిస్తుంది. బాబా వచనంలో తన పిల్లలందరి యొక్క చార్టులు తెరిచి చూస్తున్నారు. కొందరు పిల్లలు చార్టు పంపరు. సరే, ఇవ్వకపోతే మానని, అయినా సరే తండ్రి తెలుసుకుంటారు. పిల్లలందరూ తమ తమ చార్టును అందించాలి. సూక్ష్మమైన విషయాలను పరిశీలించుకోవాలి. నోటితో ఒక మాట, హృదయం ద్వారా మరొకటి చెప్పకూడదు. లోపల బయట ఒకే విధంగా ఉండాలి. సరేనా పిల్లలు? ఎవరు ఇతరుల గురించి ఏమీ ఆలోచించకండి. వీరిని ఎన్నుకున్నది ఎవరు అని మాత్రమే ఆలోచించండి. నా బాబా ఎంపికలో ఎప్పటికీ పొరపాటు జరగదు అని భావించాలి. అందుకే మీ గురించి మీరు గర్వించండి. ఇతను నా ప్రియమైన బిడ్డ అని తండ్రి చెప్పినప్పుడు ఇక ఒకరినొకరు సరిదిద్దుకోవడం వదిలేయండి. మిమ్మల్ని మీరే సరిదిద్దుకోండి. సరైన పిల్లలు, మళ్ళీ కలుద్దాం. పిల్లలందరికీ బాబా యొక్క పరంధామ నివాసి అయిన బాబా యొక్క, మధుబన్ బాబా యొక్క ప్రియ స్మృతులు. ఇంతటి మధురమైన బాబా నుంచి పిల్లలందరికీ మధురాతి మధురమైన ప్రియ స్మృతులు. గుడ్ మార్నింగ్. అదేవిధంగా మధురమైన నమస్తే. అలాగే సత్యయుగం యొక్క గొప్ప పచ్చదనం వచ్చేస్తుంది. ఇప్పుడు అక్కడికి వెళ్ళాలి. ఎంతో ఆనందంగా ఉంటుంది, సంతోషంగా ఉంటుంది. అలాగే సత్యయుగం యొక్క గొప్ప పచ్చదనము వచ్చేస్తుంది. ఎంతో ఆనందంగా ఉంటుంది, సంతోషంగా ఉండాలి పిల్లలు. మళ్ళీ కలుద్దాం. వరదానము నెంబర్ 1, లక్ష్యధారి భవ. పిల్లలు, మీరు ప్రతి ఒక్కరూ సదా 108 విజయమాలలోకి రావాలనే లక్ష్యాన్ని కలిగి ఉండాలి. లక్షణాలు కూడా వాటంతటవే వచ్చేస్తాయి. 16,000 మాలలోకి రావాలని ఎప్పుడు లక్ష్యం పెట్టుకోకండి. సదా నెంబర్ 1 స్థానంలోకి రావాలనే పురుషార్థాన్ని, లక్ష్యాన్ని కలిగి ఉండండి. ఓం నమః శివాయ.